సమస్త జీవరాశి భారాన్ని మోసేదే నేల తల్లి. మన పూర్వీకుల తరం నుంచి మన తరం వరకు కూడా వారసత్వ సంపదగా మనకి ఈ భూమి వస్తూ ఉంది. ఈ నేల తల్లిని నమ్ముకొని మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయాన్ని చేసి వారు ఆరోగ్యంగా ఉంటూనే ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తరువాతి రోజుల్లో వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రావడం, అధిక దిగుబడి కోసం కొన్ని విషపూరితమైనటువంటి రసాయనాలను సాగులో వాడడం వల్ల ఈ భూమి దెబ్బతినడంతో పాటుగా మన ఆరోగ్యాలు కూడా మనం దెబ్బతీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు మనం మనస్ఫూర్తిగా కడుపు నిండా తినాలి అంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని మార్చేందుకే ఒక ఆదర్శ రైతు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఇన్నేకర్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ సేంద్రియ వ్యవసాయం మీద ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఈ కమ్యూనిటీ సపోర్టింగ్ అగ్రికల్చర్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఇప్పుడు షాద్ నగర్కి దగ్గరలో 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ అవి ఎంతోమందికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఆదర్శ రైతు కె శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలను పండిస్తున్నారు, ఏ ఏ పద్ధతులను వారు అవలంబిస్తున్నారు అనేది మనం ఈ వ్యవసాయ క్షేత్రంలో కలిదిరిగి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. మనతో పాటు రండి. జనరల్గా షాద్ నగర్లో యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చేసి 900 to 1000 mm రెయిన్ఫాల్ ఉంటుంది పర్ ఇయర్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత డ్రై ఏరియాలో మీరు వాటర్ ఎలా మేనేజ్ చేస్తారు, బోర్స్ ఎట్లా వస్తున్నాయి, బోర్స్ ఎండిపోవా అని అడుగుతూ ఉంటారు. ఒక చిన్న ప్రాక్టీసు, మేము ఈ పొలాన్నంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్ వాళ్ళతోటి కలిసి సర్వే చేయించాం. ఎక్కడెక్కడ బోర్వెల్స్ చేయొచ్చు అండ్ ఆ బోర్వెల్స్ని రీఛార్జ్ చేయగలిగిన పాయింట్స్ని మనం డ్రిల్ చేసాం. సో ఎక్కడెక్కడ రీఛార్జ్ చేస్తే ఆ బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి ఆ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేసి, సపోజ్ ఇక్కడ చూస్తే మనం ప్రతి 5 ఎకరాలకి ఇది హార్వెస్టింగ్ పిట్ అనమాట. ఇది దాదాపు ఒక 20x20 తీసుకొని 30 feet డెప్త్ తీసుకొని ఈ పొలంలో ఉన్నటువంటి బౌల్డర్స్ని దీనిలో ఫిల్ చేసాం. సో ఈ లో లెవెల్ స్లోప్స్ అన్ని ఇలానే ఉంచాం. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా దీనిలో ఇంకిపోతుంది. ఇది కూడా దాటిపోయింది అనుకోండి, ఇది కూడా ఫిల్ అయిపోతే, ఇలాంటివి పొలంలో దాదాపు 20 ఉంటాయి, ఇది కూడా ఫిల్ అయిపోతే ఇది మళ్ళీ దీనికి ఒక ఎగ్జిట్ ఇచ్చేసి దీని ద్వారా మొత్తం ఒక పర్కులేషన్ ట్యాంక్ అక్కడ నుంచి ఓపెన్ వెల్కి ఇచ్చామన్నమాట. సో ఈ రకంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రెయిన్ వాటరు చేసుకోవడం వల్ల మనం చాలా రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఉన్నాం. మనం రీఛార్జ్ చేసిన వాటర్నే మనం వాడుకుంటున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్లో బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీలో న్యాచురల్గా నైట్రోజన్ ఫిక్సేషన్ కానివ్వండి, డిఫరెంట్ న్యూట్రియంట్ ఫిక్సేషన్ కానివ్వండి, దాన్ని న్యాచురల్ ప్రాసెస్లో చేయడం కోసం, న్యాచురల్ మల్చింగ్ కోసం మనం కొన్ని రకాల ప్లాంట్స్ని ఫామ్లో గ్రో చేసుకోవాలి. వాటిల్లోనే ఇది గ్లైరిసీడియా. ఈ గ్లైరిసీడియా ఎంత ఫార్మర్ ఫ్రెండ్లీ అంటే, ఈ ప్లాంట్స్ని మనం బోర్డర్ అంతా చేసుకోవడం వల్ల ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేసుకుంటే దీన్ని మనం ఎనిమల్ ఫీడ్గా వాడుకోవచ్చు. అండ్ దీన్ని మల్చిగా కట్ చేసి చెట్ల దగ్గర వేస్తే ఇదంతా నైట్రోజన్ న్యూట్రియంట్ డైరెక్ట్గా ఇచ్చినట్టు అనమాట చెట్లకి. సో అంత బెనిఫిట్ ఉంటుంది, అంత బెనిఫిషియల్ ప్లాంట్స్. అందుకని ప్రతిదీ గడ్డి వీడు పంట తప్ప వేరేది ఉండకూడదు అనుకోకుండా ఇలాంటివన్నీ గ్రో చేసుకోవడం, ఇలాంటి స్మాల్ థింగ్స్ అన్నీ కూడా ఒక న్యాచురల్ ఫామ్ని, ఒక ఆర్గానిక్ ఫామ్ని సపోర్టింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. మనకి మామూలుగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఒక సామెత ఉంటుంది. అలానే గడ్డిని కంట్రోల్ చేయడం కోసం గడ్డితోనే గడ్డిని కంట్రోల్ చేయొచ్చు. మీరు చూస్తే ఇది స్టైలోహెమాటా. ఈ స్టైలోహెమాటా అనేది ఫాడర్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకున్నాం మేము. ఇది నేషనల్ ఫాడర్ రీసెర్చ్ సెంటర్ శ్రీశైలం హైవేలో ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ గ్రాస్. ఈ పైకి ఎంతైతే ప్లాంట్ పెరుగుతుందో కిందకి అలా 2 times దాని రూట్స్ వెళ్తాయి. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ అంతా ఫ్రీ అవుతుంది.
వర్షం పడినప్పుడు ఆ సాయిల్ని వాటర్ని లోపలికి వెళ్ళడానికి అది అలౌ చేస్తుంది. సో ఆ రకంగా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉపయోగపడుతుంది. రెండు, ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ గ్రాస్. అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని తీసుకొని భూమిలో పెడుతుంది. అందుకని ప్లాంట్కి, నియర్ బై ప్లాంట్కి నైట్రోజన్ వస్తుంది. 3, దీన్ని ఫాడర్గా ఉపయోగించవచ్చు. దాన్ని మిగతా గ్రాస్తో కలిపి దీన్ని కట్ చేసుకొని ఫాడర్గా ఉపయోగించుకోవచ్చు. ఇది మనం పొలం అంతా ఈ గడ్డి వేసాం, కావాలని దీన్నే పెంచాం మనం. సో గడ్డిని కంట్రోల్ చేయడం కోసం దీన్ని మనం దున్నేసినా కూడా మళ్ళా రిజువనేట్, దీనికి చావు అంటూ ఉండదు, మళ్ళా వస్తూనే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు కంట్రోల్ వీడ్. ఇది పునాస వెరైటీ. ఇది ఆఫ్ సీజన్లో ఉంటుంది. ఏదైనా మ్యాంగో గార్డెన్లో ఇవి కూడా కొన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సీజన్లో చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది. ఆఫ్ సీజన్లో పర్టికులర్గా మ్యాంగో కాలంలో తినాలనుకుంటారు కాబట్టి ఇది స్టోర్స్లో చాలా వాల్యూ ఉంటుంది. అందుకని నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫార్మర్స్కి కొన్ని పునాస వెరైటీ కూడా పెట్టుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ మనకు కావాల్సినప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఎప్పుడు మనకి వాల్యూ ప్రైస్ వస్తుంది. సార్ ఇవి పికిల్స్లో వాడతారా, లేదంటే ఇవి తినడానికి కూడా ఎక్కువ వాడతారా? జనరల్గా పప్పులో పెట్టుకోవడానికి బాగా వాడతారు. పికిల్కి అంత అడ్వైజబుల్ కాదు. యాక్చువల్గా పికిలింగ్కి సమ్మరే డీహైడ్రేట్ అవ్వాలి ఇది. కానీ పికిల్ కన్నా మనం దీన్ని పచ్చడిలాగా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా కన్జ్యూమ్ చేసే పచ్చడిలాగా తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం పప్పులో పెట్టుకోవడానికి అట్లా బాగా వాడతారు. అండ్ ఫంక్షన్స్లో, ఇవంతా మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకు మంచి వాల్యూ కూడా వస్తుంది. జనరల్గా ప్లాంటేషన్స్లో కొంచెం కేర్ తీసుకొని ఆప్టిమమ్గా ఏమేమి చేంజెస్ వస్తున్నాయో రైతులు అడాప్ట్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మ్యాంగో ఒకప్పుడు పెద్ద వృక్షాల్లాగా పెంచేవాళ్ళు. ఆల్మోస్ట్ 40 feet 30 feet ఇది ఉండేది, 30 feet స్ప్రెడ్, 30 feet హెడ్ ఇది ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం 12 feet దగ్గర దీన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ ఫార్మింగ్ అనమాట. మనం ఇక్కడ చూస్తే ఈ స్టెమ్ని ఇక్కడ ప్రూన్ చేసాం, ట్రైన్ చేసాం. సో ఇక్కడ చేయటంతో ఏమైపోయింది, మనకి 1 2 3 4 5 బ్రాంచెస్ వచ్చినాయి. సో ఇది 5 చెట్లతో సమానం అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళా కట్ చేసాం. దీంతో ఇక్కడ నుంచి మళ్ళా 3 వచ్చినాయి. సో 5 3 15 బ్రాంచెస్ వచ్చినాయి. ఈ 15 బ్రాంచెస్కి ఫ్రూట్ వస్తుంది కాబట్టి మనకి ఒకటి కెనోపీ ఈజీగా ఉంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, ఫ్రూట్ గ్రోత్ బాగుంటుంది, పాలినేషన్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం హార్వెస్టింగ్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పెద్ద చెట్లు అనుకోండి, మనం కోసేటప్పుడు ఫ్రూట్ హర్ట్ అవ్వచ్చు, కింద పడవచ్చు. అండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసినా కూడా అన్నిటినీ మనం చేయలేకపోవచ్చు ప్రాపర్గా. ఓకే సార్, హైట్ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నార్మల్గా పెరిగేవి వీటికి పండ్లు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయి సార్ దిగుబడి? డెఫినెట్గా పెద్ద చెట్టుతో పోలిస్తే ఇదే కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే యావరేజ్ 50 kgs ఆఫ్ ఫ్రూట్ పర్ ట్రీ వస్తుంది. సో మనం నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 180 ప్లాంట్స్ మనకి పర్ ఎకర్ ఉంటాయి. ఇంటూ 50 kgs పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద ఆప్టిమమ్ కండిషన్స్. మేబీ వెదర్ ప్యాటర్ను, డిసీజెస్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి కాబట్టి. సో మ్యాంగోని దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. ట్రైనింగు, ప్రూనింగు, తర్వాత ఇక్కడ స్టెమ్ని కేర్ తీసుకోవడం, న్యూట్రియంట్ అండ్ హార్వెస్టింగ్, ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మ్యాంగోలో చాలా సక్సెస్ఫుల్ ఈల్డ్ తీసుకోవచ్చు. చాలామంది బోర్ల విషయంలో ఎంత డెప్త్ వేయాలి, ఎక్కడ వేయాలి, ఎక్కడ వేస్తే నీళ్ళు ఎలా ఉంటాయి, దీన్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్ ఉంది. జియోఫిజిస్ట్ తోటి ప్రాపర్గా సర్వే చేయించుకోవాలి. యాక్చువల్గా జియోఫిజిస్ట్ చెప్పినవన్నీ జరుగుతాయా, వాస్తవంగా అలా ఉంటుందంటే డెఫినెట్గా ఒక 70% 80% అక్యురసీ ఉంటుంది. అలానే కొంతమంది కొబ్బరికాయతోటి అలా చూస్తూ ఉంటారు. కొన్ని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలానే కొంతమంది గ్రౌండ్ మీద ఉన్నటువంటి మట్టి పుట్టలు వాటిని చూసి చేస్తారు. జనరల్గా సాయిల్ చూస్తే ఎక్కడ అక్యుములేట్ అవుతుంది వాటరు, లో లెవెల్ ఎక్కడ ఉంది, అండ్ ఏని రాయి అని ఉంటుంది, చిన్న బౌల్డర్స్ లాగా ఉంటాయి. ఆ బౌల్డర్స్ ఐడెంటిఫై చేస్తే మనం ఖచ్చితంగా దానికి మనం సన్ డైరెక్షన్లో మనం ఉంటే రైట్ సైడ్న బోర్ డ్రిల్ చేస్తే బోర్ పడుతుంది. సో అలాగా మనం అన్నిటినీ బ్లెండ్ చేసుకొని బోర్ పాయింట్స్ డ్రిల్ చేసాం. బోర్ పాయింట్ డ్రిల్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం డెప్త్ అప్ టు 350 feet అడ్వైజబుల్ అండి. అంతకన్నా డీప్కి వెళ్తే ఏమవుతుందంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ పర్సంటేజ్ ఎక్కువైపోయి అదంతా మళ్ళీ డ్రిప్ క్లాగింగ్కి కానీ
ప్లాంట్కి అన్నెసరీ మెటీరియల్స్ తోటి ప్లాంట్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఆల్వేస్ ఇప్పుడు ఈ వాటర్ చూస్తే మనం చాలా స్వీట్గా ఉంటుంది, మనం తాగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అండ్ ప్లాంట్కి కూడా చాలా మంచిది. ఆల్వేస్ అంటే సర్ఫేస్ వాటరే కాబట్టి ఇది, అండ్ అగైన్ మనకి రీఛార్జ్ మెకానిజం ఉంది కాబట్టి సో ఇది బెస్ట్ అండి. ఇనేకర్స్ సిఎస్ఏ ఫార్మ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ మోడల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం సెల్ఫ్ సస్టైన్ చేసుకోగలిగితేనే మనం న్యాచురల్ సస్టైనబుల్ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయగలం. ఇదంతా చూస్తే మనం ఫాడర్, ఇది మనకి గోశాల ఉంటుంది. ఈ గోశాల కోసం మళ్ళీ ఫీడ్ బయటను కొంచెం కొనకు రావడం అదేం ఉండదు, ఇక్కడే మనం ఫీడ్ గ్రో చేసుకుంటాము. దీన్ని కట్ చేసి తీసుకెళ్ళి వాటికి ఎవ్రీడే ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ నుంచి వచ్చే యూరిన్ కానీ డంగ్ కానీ మళ్ళీ బయోగ్యాస్ యూనిట్కి వాడతాం. అక్కడ నుంచి వచ్చిన స్లర్రీని కాంపోస్ట్గా వాడతాం. అక్కడ నుంచి వచ్చిన మళ్ళా కాంపోస్ట్ తర్వాత వర్మీ వాష్ అని వస్తుంది. ఆ లిక్విడ్ అంతా కూడా చాలా ఎన్రిచ్డ్ మినరల్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ పొలానికి ఇస్తాం. మనం చూస్తే చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఆవుకి నేను మేత వేస్తే ఆవు నాకు ఎరువు ఇస్తే, ఎరువు తీసుకెళ్ళి దిబ్బాకేస్తే, దిబ్బాని తీసుకెళ్ళి చేనుకేస్తే అని. అంటే ఈ సైకిల్ అంతా పిల్లలకి అర్థం చేయించడం. సో ఇలాంటిది మన ఫామ్ని విజిట్ చేసినా కూడా అవన్నీ అర్థం అవుతాయి, వీటి మధ్య ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ అర్థం అవుతుంది. చాలామంది ఇట్లా ఉంది కదా సార్, గడ్డి ఉంటుంది, ఇదంతా బుషీగా ఉంది, ఈ పాములు ఉండవా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటాయి, పాములు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఇదేంటంటే నేచర్లో మనకన్నా ముందు నుంచి అవి ఉన్నాయి. వాటి టెరిటరీలోకి మనం వచ్చాం కానీ మన టెరిటరీలోకి అవి రాలేదు, మన ఇంట్లోకి రాలేదు అవి. సో అందుకని వాటి టెరిటరీలోకి వచ్చినప్పుడు మనం కూడా చాలా కాన్షియస్గా ఉండాలి. న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఏంటంటే ఇక్కడ మూవ్ అయ్యేవాళ్ళు కానీ, ఇక్కడ ఉండేవాళ్ళు కానీ, ఇలా చేద్దాం అనుకునేవాళ్ళు కానీ నేచర్తో బ్లెండ్ అయ్యి నేచర్తో కోడాన్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం కూడా దానిలో నేచర్లో పార్ట్ అవుతాం, లేకపోతే అది ప్రకృతి అయితే మనం వికృతి అవుతాం. ఇనేకర్స్ సిఎస్ఏ ఫార్మ్స్లో ఇంటిగ్రేటెడ్ ప్లాంటేషన్ ఉంటుంది, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెల్వికల్చర్. అగ్రికల్చర్లోనేమో వెజిటబుల్స్ గ్రో చేస్తాం, హార్టికల్చర్లోనేమో ఆల్ ఫ్రూట్ వెరైటీస్ ప్లాంటేషన్ చేస్తాం, సెల్వికల్చర్లోనేమో శాండల్వుడ్ చేస్తున్నాం. అంటే స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటల్ని కలిపి ఒకే ఫామ్లో వేస్తాం అన్నమాట. దీని ద్వారా ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ చెట్లు పెద్ద అయ్యేంత వరకు ఫామ్ మెయింటెనెన్స్కి మనకు అగ్రికల్చర్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత హార్టికల్చర్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇది శాండల్వుడ్. నేను శాండల్వుడ్ గ్రోవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి శాండల్వుడ్లో ఏం జరుగుతుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో అసోసియేషన్ ఉంది. అలానే డాక్టర్ హెచ్ఎస్ అనంత పద్మనాభ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ సైంటిస్టు, వారు మా గురువు గారు. సో మేము ట్రాపికల్ ఫారెస్ట్రీ సర్వీసెస్ అని ఒక ఆస్ట్రేలియన్ కంపెనీతో కూడా వాళ్ళకి సీడ్ సప్లై కానీ అది చూసాము. అంటే వాళ్ళు హార్వెస్ట్ చేసి ఆ ప్రోడక్ట్ని ఇండియాలో కూడా అమ్మేంతవరకు మా అసోసియేషన్ ఉండిందనమాట. సో ఒక సైకిల్ అంతా గమనించిన తర్వాత మనం శాండల్వుడ్ గ్రో చేయడానికి ఒక సూటబుల్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు మన ఫార్మ్స్ అన్నింటిలో కూడా శాండల్వుడ్ గ్రో చేస్తున్నాం. శాండల్వుడ్ ఏంటంటే దీని మీద చాలా ప్రచారాలు ఉన్నాయి. చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ దీనికి చెట్లకు డబ్బులు కాస్తాయి, కోట్లు వస్తాయి, మీరు పెట్టండి, ఇలాగ రకరకాలుగా అవుతూ ఉంటుంది. డెఫినెట్గా శాండల్వుడ్ అనేది వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రోడక్ట్, బట్ సబ్జెక్ట్ టు కండిషన్స్. ఒకటి దీన్ని గ్రో చేయడం, ఇదేంటంటే రూట్ పారాసైట్ ప్లాంట్. నర్సరీ దగ్గర నుంచి దీనికి డైరెక్ట్గా న్యూట్రిషన్ని ఈ చెట్టు తీసుకోలేదు. అందుకని ఒక ఆల్టర్నంతర్ అని చెప్పేసి ఒక ప్లాంట్ పెట్టుకోవాలి. దాని తర్వాత పెరిగేటప్పుడు కంది లాంటివి పెట్టుకోవాలి. దీనికి బెస్ట్ హోస్ట్ వచ్చేసి తుమ్మ, యాక్చువల్గా ఫారెస్ట్ దీనిలాగా ఉన్న తుమ్మ. కానీ ఎనీ హార్టికల్చర్ క్రాప్స్ని మనం ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ ఇలా డెన్స్గా ఒక అడవిలాగా మనం పెంచుతున్నాం కాబట్టి ఎనీ హార్టికల్చర్ క్రాప్స్లో దీన్ని ఇంటర్ క్రాప్గా కనుక చేసుకుంటే హార్టికల్చర్ ఇన్కమ్ మనం కొంతకాలం వచ్చిన తర్వాత ఒక 15 years తర్వాత మెచ్యూరిటీని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. 15 ఏళ్ళు అవగానే అన్ని చెట్లు వస్తాయని కాదు. సపోజ్ ఇది మనకి ఒక 5 years ఓల్డ్ ట్రీ,
ఇంకొక 10 ఇయర్స్లో డెఫినెట్గా ఇది మనం హార్వెస్టింగ్ మెచ్యూరిటీ రావచ్చు. కొన్ని ప్లాంట్స్ అంత రోబస్టిక్గా ఉండకపోవచ్చు, అది ఇంకొక 2-3 ఇయర్స్ ఎక్కువ పట్టవచ్చు. బేస్డ్ ఆన్ అది చూసుకుంటా ఒకేసారి దీన్ని ఏదో హార్వెస్ట్ చేయాలన్నట్టు కాకుండా ఆ కండిషన్స్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇవాళ మంచి ప్రీమియం మార్కెట్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇది డిమాండ్ సప్లై. ఒకప్పుడు భారతదేశంలో ప్రతి ఇంట్లో శాండల్వుడ్ ఉండేది. అలాంటిది ఇవాళ శాండల్వుడ్ అనేది మర్చిపోయాం. శాండల్ అని దాని మీద రాసి ఉంటుంది, ఆ డబ్బాలు కొనుక్కుంటున్నారు. కానీ రియల్ శాండల్వుడ్ వచ్చేసి రిటైల్ మార్కెట్లో 100 గ్రామ్స్ 2000 రూపీస్ ఉంది. అంటే పర్ కేజీ ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ఉంది. సో ఒక చెట్టు నుంచి యావరేజ్న 18 నుంచి 25 కేజెస్ వరకు హార్ట్ వుడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విత్ సబ్జెక్ట్ టు ఆప్టిమైజ్డ్ కండిషన్స్. ఎన్ని ప్లాంట్స్ అనేది అగైన్ మనం అగ్రో ఫారెస్ట్రీ, ఇది ఫారెస్ట్ ప్లాంట్ కాబట్టి ఆ డెన్స్ని కనుక ఏర్పాటు చేసుకొని దానికి సరైన న్యూట్రియంట్స్, హోస్ట్ ప్లాంట్ సపోర్టు, కల్టివేషన్ ప్రాక్టీసెస్ చేసుకుంటుండాలి. ఎట్ ది సేమ్ టైం వాటర్ లాగిన్ ప్లేసెస్లో ఇదంతా గ్రో అవ్వదు. గ్రో అవుతుంది కానీ ఆయిల్ పర్సెంటేజ్, ఆయిల్ కంటెంట్ గ్రో అవ్వదు. దీనికి ఏంటంటే ఆప్టిమమ్ స్ట్రెస్ అవసరం. అప్పుడప్పుడు ఒత్తిడికి లోన్ అవ్వడం ద్వారా దీనిలో ఫామ్ అయ్యేటటువంటి ఆయిలే దీని వాల్యూ. సో బేస్డ్ ఆన్ ద ఆయిల్ కంటెంట్ వుడ్కి వాల్యూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చాలా ఆప్టిమిస్టిక్ గ్రోత్ వచ్చేసి 30 ఇయర్స్ ప్లస్ ఉంటేనే మంచి వాల్యూ వస్తుంది. కానీ కమర్షియల్గా ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో చేయాలనుకున్నప్పుడు 15th ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ, బార్కింగు, ఇక్కడ మనం చూస్తే ఈ మెచ్యూరిటీని ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్క్ క్రాక్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది దాన్ని బట్టి మనం మళ్ళా దీని ఆయిల్ కంటెంట్ని టెస్ట్ చేసి బాగుందనుకుని సాటిస్ఫై అయినప్పుడే హార్వెస్ట్ చేయాలి. దీనిలో ఏంటంటే రూట్స్ నుంచి షూట్స్ వరకు అన్నీ ఉపయోగపడతాయి. సీడ్స్ కూడా మనకి ఆయిల్, మనం సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి సోప్ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉన్నారు. అండ్ ఇది క్రెడిల్ టు క్రిమేషన్ ప్రోడక్ట్. సో డెఫినెట్గా ఫార్మర్స్ యాజ్ ఏ ఇంటర్ క్రాప్గా దీనికోసమే డిపెండ్ అయినట్టు కాకుండా